అంటే అంటే రేపు రేపు ఏం జరిగినా ఎవరు అడ్డొచ్చినా ఈ నీ పెళ్లి ఆగదు. ఎవరి వల్ల ఆపతరం కాదు. మేగోటి పార్వతి మేకప్ వేసుకొచ్చినా కన్నెత్తి కూడా చూడరు. మసిపూసి మారేడుకాయ చేసినా కనురెప్ప కూడా వాల్చరు. తేడా చేస్తే దాన్ని నరికి అమ్మోరి తల్లికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత పెళ్లికొచ్చిన వాళ్లకి పప్పన్నం పెట్టిస్తుందే గాని అఖిలక్క మాత్రం ఈ విషయంలో ఎవర్నీ జోక్యం చేసుకోనివ్వదు. దట్స్ ఆల్. అంటే కొంచెం వంగండి. కొంపతీసి పిడుగుద్దులు గుద్దుతావా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అయిపోవాలని మీ చిన్నంకుల్ గౌరీశంకర్కి చెప్పమ్మాయ్. అయ్యో, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, ఇంత చలిలో ఈ ఏలప్పుడు ఈడ నుంచున్నారేటి పెద్దబాబు గారు? ఏం ఆలోచిస్తున్నారు? టెండర్ కోడ్ వేయడానికి కూడా ఇంతసేపు ఆలోచించలేదు పార్వతి. 10 నిమిషాల కన్నా ఎక్కువగా ఆలోచించానంటే ఖచ్చితంగా అది నా తమ్ముడు గురించే. సినబాబు గారు, మళ్ళా పెళ్లిలో ఏం ఉప్పు తెస్తారో అని బెంగెట్టుకున్నారా పెద్దబాబు గారు? కానీ సినబాబు గారు ఎప్పుడు అట్టా చెయ్యరు. ఆయన గారిది చిన్న పిల్లల మనస్తత్వం. అప్పటికప్పుడు ఏం అనిపిస్తే అది చేస్తారు, చెప్తారు. అది నచ్చక అందరూ తిడతారు పాపం. నిజంగా మహి మాట తప్పడంటావా పార్వతి? తప్పదు పెద్దబాబు గారు. ఐశ్వర్యమ్మ గారు, సినబాబు గారు పోట్లాడుతూ ఉంటారు గాని ఒకరంటే ఒకరికి సానా ఇష్టం. ఆ మాట అమ్మాయి గారు చెప్తారు. సినబాబు గారు చెప్పకుండా ఐశ్వర్య అమ్మాయి గారిని ఏడిపిస్తారు. అంతే. నన్ను నమ్మండి. మీ పెళ్ళిళ్ళు సుఖంగా ఘనంగా జరిగి గొప్ప జంటలుగా కానుస్తాడు చూడండి. అంతకన్నా సంతోషం ఏముంటుంది పార్వతి? మాకన్నా ఎక్కువ అమ్మ సంతోషిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్న మొన్న నిన్ను అడుగుదామనుకుంటే వీలు పడలేదు. దేని గురించి పెద్దబాబు గారు? అదే
చందు పిన్ని నిన్ను ప్రాణం పోయేలా కొట్టినా మాట బయట రాలేదంటే నీ మనసులో